రోజులో చాలా చాలా షూట్ చేసేవాళ్ళమండి. ఆల్మోస్ట్ 3, 4 సీన్స్ లేపేసేవాళ్ళం మేము ఒక్క రోజులో. ఐ నో. యాహ్! హి ఈస్ వెరీ ఫాస్ట్ లైక్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్. ఐ నో. అండ్ ఐ డోంట్ నో. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో గాని. కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్‌గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్‌గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్‌లో. సార్‌కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టెన్ పవర్ సీన్స్. స్టార్ గారికి. ఆ! ఆ! సో సార్ కొంచెం మొహమాటం కొంచెం ఉన్నప్పుడు కాదు, కొంచెం చాలా ఎక్కువే చాలా అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువే మొహమాటం సార్‌కి. సో జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్‌లో ఆయన ఒక డైలాగ్ అనాలి. కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది. అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. అని ఆయన సో ఆయనకెప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్‌గా చేస్తారు. లేకపోతే ఆయన అస్సలు చాలా ఐ డోంట్ క్రేజీ నో. సీరియస్లీ. ఆయన యాహ్! పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్‌కి ఇట్స్ పోల్స్ అపార్ట్. కాంట్రాస్ట్. యాహ్! అందుకే ఆయన్ని ఆ టైంలో, ఆ మూమెంట్‌లో ఐ థింక్ హి హాస్ టు బి రిమైండెడ్. హరీష్ శంకర్ గారు టైమ్ టు టైమ్ చెప్తూ ఉంటారు. మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అప్పుడు ఓకే. హరీష్ ఓకే. శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్‌గా ఆ డైలాగ్ కావాలి. ఎలా చెప్పించాలి. ఓకే సార్ మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అదే అంతే. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్‌పీరియన్స్ అండి. బాగా అండ్ ఐయామ్ వెరీ ఫార్చునేట్. రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినెట్‌లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది ఫర్ యూ. Great. అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట? అంటే వన్స్ షాట్ అయిపోయిన తర్వాత, కెమెరా ఆఫ్ అయిన తర్వాత, Hmm. బికాజ్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ అవును. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ అవును. ఉంటారు. ఎస్పెషల్లీ పొలిటికల్లీ చాలా చాలా బిజీగా కూడా Yeah, ఉన్నారు. yeah. ఆ టైం దొరికేదా అసలు? మాట్లాడడానికైనా ఆ స్కోప్ దొరికేదా? సార్ మాక్సిమం ఆయనకెప్పుడు ప్యారలల్‌గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండీ. సో ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హి నోస్ ఎవ్రీవన్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన ఇంకా ఆయన పనిలోకి వెళ్ళిపోయేవారు. సో ఇట్ వాస్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటి ఏంటంటే ఇట్ వాస్ అటెన్షన్ టు డీటెయిల్. ఐ డోంట్ అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్‌లో కొంచెం వి గెట్ ఎ లిటిల్ క్యారీడ్ అవే అండ్ చిన్న కరెక్ట్. చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము. ఒక పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బాగుంటే నేను ఫస్ట్ టైం సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి. సార్ షాట్ లేదని ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. అక్కడ మూవలో ఒక ఒక అక్కడే ఈ లొకేషనే. దిస్ పోస్టర్ దట్ యు సీ ఓహ్! ఓకే. దిస్ పోస్టర్ దట్ యు సీ ఇక్కడ కంప్లీట్ చెట్లున్నాయి పైన. ఆయన ఆ బెంచ్ ఉంది కదండీ అక్కడ. సో ఆయన అక్కడే కూర్చున్నారు. అండ్ మేము వి వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హి వాస్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని, ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఓహ్! ఆయనకి అప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అప్పుడు తెలిసింది. సో ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. మనం మర్చిపోతాం. మీకేం డెఫినెట్లీ అవును. నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం. ఆర్ ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో ఆ విషయం నేను అనుకున్నాను. మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వి షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్‌లో ఏమున్నాయి? మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాదు అవును. బయట చాలా ఉంటుంది. చాలా మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కరెక్ట్. యాహ్! కరెక్ట్. సమ్ టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. యాహ్! అండ్ మీకేమన్నా టెక్నిక్స్, టిప్స్ అలాంటివేమన్నా చెప్పేంత దొరికిందా? ఐ నో యూ ఆర్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, సార్ ఏంటి సార్ మీ 'ఖుషి' సినిమా నేను ఇన్ని సార్లు చూసాను. మీరు నమ్ముతారో లేదో నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు. కానీ దీని వెనకాల నాకు ఐ నో అంటే ఇది చూసిన వెంటనే నేను ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. ఓకే. సో ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో నేనంటే అబ్బెబ్బెబ్బే అయిపోతున్నా గ్యాప్‌లో. ఓకే. అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. అండ్ హి ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు అంతే. కీప్ ఇట్ రియల్, కీప్ ఇట్ రియల్. సార్ ఓకే సార్. అండ్ నేనప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షాట్‌లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా.
ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను అమ్మ బాబోయ్! నేను ఒక ర్యాంట్‌గా చెప్పేసాను ఆయన్ని. మళ్ళీ గబగబా వెళ్ళిపోయేదాన్ని. సో, ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి రైట్.